ప్రదీప్ సెక్రటరీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. ప్రదీప్, ఇంటింటికి సురక్షిత మంచినీరు అందించే మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్ తపన నీళ్లొక్కటేనని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ చూసినట్టయితే జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు విచారణకు హాజరవబోతున్నారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. తెలంగాణ సమాజం మొత్తం కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తోంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అలాగే సెక్రటరీ దగ్గర సిచ్యుయేషన్ ఎలా ఉంది? పదేళ్ల కాలంలో కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అయితే చేశారు. తెలంగాణలో అమలవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలు కావచ్చు, లేక అనేక కార్యక్రమాలను దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాగునీటి విషయంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిగా మారింది. నీళ్లున్నప్పటికీ సరిగా తెలంగాణకు తీసుకురాలేదన్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి కాళేశ్వరం ద్వారా 40 లక్షల ఎకరాలకు నీరు అందించారు. ముఖ్యంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేసీఆర్ ఆనాడు పనిచేశారు. అయితే కేసీఆర్ ఏదైతే సాగునీరు, అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇవ్వడంతో పెద్ద ఎత్తున అటు రైతుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు కేసీఆర్ పట్ల ఒక మంచి అభిప్రాయం. దాన్ని ఎలా కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కాళేశ్వరం పేరుతో విచారణ పేరుతో మొత్తానికైతే కుట్ర వ్యవహరించింది. రిపేర్ చేయాలని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నివేదిక ఇచ్చినప్పటికీ రిపేర్లు చేయకుండా ఏదైతే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి విష ప్రచారం చేయడంలో భాగంగా ఈరోజు విచారణ కమిషన్ వేసింది. మరి కాసేపట్లో విచారణ కమిషన్ ముందుకు కేసీఆర్ రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్కే భవన్ ఈ పరిసర ప్రాంతాలకైతే చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు. సార్, ఏ రకంగా చూస్తారు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్నటువంటి తీరు? వాస్తవంగా కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తుందంటేనే యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం నుంచి వెళ్ళి నీళ్లు వచ్చి రైతులందరూ బాగుపడితే ఓర్వలేక నోటీసులు ఇస్తా ఉన్నారా, లేకుంటే కేసీఆర్ గారికి మంచి పనులు, మంచి పేరు వస్తుందని చెప్పి ఇవాళ నోటీసులు ఇచ్చిరా అంటే అది నిజమే అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన మళ్లీ రావాలని చెప్పి రైతులందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి దొంగ హామీలన్నీ కూడా అమలు కాక అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళందరూ కూడా మరి వ్యతిరేకమైపోయింది. తెలంగాణలో ఎవరు కూడా ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నటువంటి కారణంతో ఇవాళ కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఒక నోటీసులు ఇస్తా ఉన్నారు. ఆ నోటీసులను నిజంగా కూడా హరీష్ రావు గారు కూడా ఇంత ముందుకు చెప్పిండు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ ఎందుకు కట్టాల్సి వచ్చింది, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేసింది అని చెప్పినటువంటి విషయాలు కూడా అవి అయిపోయినప్పటికీ ఇంకా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి ఒక కుట్రపూరితంగా, అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను తప్పించుకోవడానికి, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇవాళ మొండి వైఖరితోని కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. యావత్తు తెలంగాణ ప్రజలు ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ సాధకుడు. కేసీఆర్ తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామలంగా పంటలు పండించి రైతులందరూ కూడా రైతు బంధు వచ్చి, రైతులకు రుణమాఫీ జరిగి, రైతులకు రైతు భరోసా వచ్చి అనేక రకాలుగా ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నటువంటి ఆ తరుణంలో ఇవాళ కేసీఆర్ గారి మీద కమిషన్ ఇవాళ నోటీసులు ఇచ్చినటువంటిది నిజంగా తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని, అంటే ప్రజల కోసం ఆలోచించే నాయకుడిని ఇవాళ ఆయన మీదనే బదనాం చేయడానికి నోటీసులు ఇవ్వడం